ఒకసారి దేవతలంతా బ్రహ్మలోకంలో సరదాగా మాట్లాడుకుంటుంటే వాళ్ళకి భూలోకం టాపిక్ వస్తుందన్నమాట. అప్పుడు దేవతలు బ్రహ్మదేవుణ్ణి ఇలా అడుగుతారు. స్వామి, భూలోకంలో కలికాలం వచ్చేసింది. కలికాలంలో పాపాలు పెరిగిపోతుంటాయి. మరి ఈ కలికాలంలో మానవుల్ని రక్షించడానికి ఏ దైవం కూడా భూలోకంలో లేదు కదా! వాళ్ళని ఎవరు రక్షిస్తారు అని అడుగుతారు. బ్రహ్మదేవునికి కూడా అది కరెక్టే అనిపిస్తది. అప్పుడు వాళ్ళంతా కూర్చొని ఒక ప్లాన్ చేస్తారనమాట. ఆ ప్లాన్ ఏంటి అంటే శ్రీ మహావిష్ణువుని భూలోకానికి పంపించడం. ఎందుకు అంటే ఈ కలికాలంలో రాక్షసుల నుంచి మానవుల్ని రక్షించగల ఏకైక దైవం శ్రీ మహావిష్ణువు అనమాట. అందుకని చెప్పి శ్రీ మహావిష్ణువుని భూలోకానికి పంపించడం కోసం ఒక ప్లాన్ గీస్తారు వాళ్ళు. ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం నారద మహర్షిని భూలోకానికి పంపిస్తారు. అలా నారద మహర్షి భూలోకానికి రావటం, ఆల్రెడీ యజ్ఞం చేస్తున్న ఋషుల దగ్గరికి వెళ్ళటము, ఆ యజ్ఞ ఫలాన్ని ఏ దేవుడికి ఇస్తారు అని ప్రశ్నించటము, భృగు మహర్షిని బ్రహ్మలోకానికి, కైలాసానికి, వైకుంఠానికి పంపించడము, ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి రూపంలో భూలోకానికి రావటం, ఇదంతా జరిగిందనమాట. ఇది బ్యాక్ స్టోరీ.